హలో గాయ్స్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూస్తావా? చూస్తాను. ఓకే, లెట్స్ గో. చెప్పండి. సంక్రాంతికి మేము బంధువులు అందరం కలిసి వచ్చాము, సంతోషంగా ఉన్నాము. తర్వాత ఆ పండు వాళ్ళ ఆయన కూడా వచ్చారని సరదాగా ఉన్నారు. ఇంకా ఆనందంగా ఉన్నాం. వాళ్ళ డాన్స్ అయితే చూడాలని ఉంది. హలో, నేనే వీక్షిత్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ నా ఊరు జక్కరం, భీమవరం దగ్గర ఉన్న జక్కరం. నేను ఈ ఊర్లో చాలా హ్యాపీగా ఉన్నాను. సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా బర్త్డే కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో నా బర్త్డే క్లిప్స్ చూడాలంటే కనుక యూట్యూబ్ లో పలానా ఛానల్ వెళ్ళండి.
హ్యాపీ సంక్రాంతి. మర్చిపోరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయి నుంచి వచ్చాను. చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు పూజిత. మా డాడీ పేరు ఏమో శ్రీనివాస్ గారు. మా డాడీ పేరు శ్రీనివాస్ గారు. మా అమ్మ పేరు కాత్యాయిని. మా అన్నయ్య పేరు జగత్. హ్యాపీ పొంగల్. అందరికి హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ మళ్ళీ ఇలా సంవత్సరం రావాలి అందరూనే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఆల్ ఆఫ్ యు హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి పిలిచేదంటే మాదే ఈ ఊరు, అందరూ మా వాళ్ళే, పిలిచేదేమీ లేదు. అయితే మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి చెప్పండి మీ సందేశాలకి పిల్లలకి. ఏం చెప్పాలంటే మీరు పిల్లలందరికీ ఏం తెలియపరచాలనుకుంటున్నారు చెప్పండి. అందరూ ఇలా ఉండాలి సరదాగానని. మీరు కెమెరా ఇంకా కొద్దిగా చూడండి. పూర్వం సంక్రాంతి అంటే ఏంటండి తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళు ఏంటంటే అది మాట్లాడే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి. అలాగే ఆద్య పద్ధతిలో చెందినారు అందరు చోటిని, ఆద్య పద్ధతిలో చెందినారని. సంక్రాంతి ఏంటండి అనుకునేవారు, సంక్రాంతి ఓహో ఇలా ఉంటుందా, సంక్రాంతి బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మంకు ప్రసాద్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి అంటే మిగతా పండుగల కంటే ఇది విభిన్నమైనటువంటి సంస్కృతితో కూడినటువంటి మన పండుగ సంక్రాంతి పండుగ. అంటే బంధుమిత్రులతోటి ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. వారం 10 రోజులు చక్కగా ఆనందంగా అందరూ బంధువులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాగే రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, అలాగే సంక్రాంతి సంబరాలు, కోడిపందాలు, రకరకాల గుండాట్లు, పేకాట్లు, ఇలాగ అన్ని రకాలటువంటి ఆటలతోటి ఈ సంక్రాంతి చాలా ఆనందంగా జరుపుకునేటువంటి సంక్రాంతి ఇది. మన హిందూ ధర్మం వంటి ఒక పండగ. ఈ పండగ సందర్భంగా మరి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతాలని సందర్శిస్తుంటారు. ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ సంక్రాంతి సంబరాలకి తిరిగేలేదు. మిగతా తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది మరి ఈ పండుగ చూడడానికి వస్తారు, ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటుంటారు. ఎంతోమంది మరి ఈ కోడిపందాలు అయితే ప్రతి రోడ్డు పక్కన పెద్ద పెద్ద టెంట్లతోటి అనేక మంది బరులతోటి జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులతో సహా అందరూ ఈ సాంప్రదాయమైనటువంటి ఈ కోడిపందాల్లో పాల్గొంటుంటారు. మరి ఎంతోమంది లక్షలు కూడా వెచ్చించి గెలిచే ఉంటారు, ఓడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది సూట్ కేసులతో వస్తారు, సూట్ కేసులు వదిలించుకుని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఖాళీగా వస్తారు, సూట్ కేసులతో వెళ్తారు. అలాగే చక్కగా ఆనందంగా గడుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగ మన అందరికీ కూడా శుభంగా జరగాలని, అందరం కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యంతో అందరం చక్కగా కలిసి మలిసి ఉండాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. గోవిందా గోవిందా గోవిందా. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మా అమ్మగారి పుట్టిల్లు, అలాగే నాకు ఇది అత్తగారి ఇల్లు కూడా, అలాగే మా అమ్మమ్మ గారి ఇల్లు కూడా ఇదే అవుతుంది నాకు. చిన్నమావయ్య పెద్దక్క మా గురించి చాలా కష్టపడి ఇదంతా అరేంజ్ చేశారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తాము. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా జక్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ
నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడమన్నారు కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని మరి ఒక తరం నడిపారు భాస్కర్ రావు గారు. ప్రస్తుతం ప్రసాద్ గారు ఈ తరాన్ని ఇలా ఒక చక్కటి సాంప్రదాయ పద్ధతిలో నడుపుతున్నారు. మీ జక్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అందరికీ మంచి జరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారని, ఈ ఒరబడిని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే శుభసూచకంగా ఉంటుందని చెప్పి మనసావాచ కోరుకుంటూ దీన్ని ఇలా కంటిన్యూ చేయటానికి ఆ భగవంతుడు మీకు ఆయన యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ప్రతి సంవత్సరం మా బామ్మద్ది గారు చిన్న బామ్మద్ది గారి ఇంటికాడ పంచం జరిగిద్దండి. అంటే ముగ్గులు అవి వేసి సంటి పిల్లలు పెద్దవాళ్ళు హైదరాబాద్ నుంచి పక్క ఊరు నుంచి అందరూ మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి. అందరూ వస్తారండి సరదాగా చేసుకుంటారండి. 1 మంత్ నుంచి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారండి. ఇక్కడ మా చిన్న బామ్మద్ది గారి ఇంటికాడ చాలా బాగా చేస్తారండి. అందరూ వస్తారు. మాకు ఇక్కడ అంతా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక 4 వారం రోజులు అందరూ ఇక్కడే ఉంటారండి. మాకు మా సింబామ్మటి గారి అందరూ బాగా జరుపుకుంటారండి. చాలా బాగుంటుంది సంక్రాంతి పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి మా పుట్టిల్లైన భీమవరం దగ్గర జక్రం గ్రామం వచ్చాము. ఇక్కడ మా పెద్దక్క మావయ్య మా కోసం, చిన్న మావయ్య పెద్దక్క మా కోసం చాలా అరేంజ్మెంట్స్ చేశారు సంక్రాంతి కోసం. మా పెద్దక్క అయితే అలిక్కి ముగ్గులు పెట్టి 1 మంత్ నుంచి చాలా ప్రిపరేషన్స్ చేశారు మా కోసం. మేము ఇక్కడ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంక్రాంతి రోజున అందరం పాలు పొంగించి, ఆడపిల్లలందరూ పాలు పొంగించి అందరం క్షీరాన్నం వండి అందరికీ ప్రసాదం నైవేద్యం పెట్టుకొని అందరం ఒకే చోట భోజనం చేస్తాము కలిసి అందరం. ఇలా ఈ విధంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే మా మావయ్య పెద్దక్క మా కోసం ఇలా చేస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి సంవత్సరానికి కోడిపందాలు పెడదాం అనుకుంటున్నాము. అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా గేమ్స్ పెడదాం అనుకుంటున్నాము. సో అందరూ వచ్చే సంవత్సరం మాతో కలిసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. అత్తయ్య